కుదిరితే పైకం లేదంటే బంగారం, అది కాకపోతే ఎండి, ఏం దొరకకుంటే ఇంట్లోన్న ఇష్టలు. ఇక గుళ్ళ కాడికి పోతే ఉండిలున్న చిల్లర చిక్కలు, దుక్నంలకు జోరితే అంతో ఇంతో పైకం. వైన్స్ ల పంతనం చూపిస్తే ఇంత మందు దొరుకుతుంది, ఇన్నన్ని పైసలుంటే ఉండొచ్చు. ఈ అన్ని బగ్గ ఎరుకున్నోళ్ళు కాబట్టి పలానా కాడికి పోతే బగ్గ పైకం దొరుకుతుంది అనుకునే తావుకు పోయి టాలెంట్ చూపిస్తారు దొంగన్నలు. అట్లనే ఓ మోతెవరి ఏడికి పోయి వేటికి సూటి పెట్టిండంటే, ఆటో ఆపిండు, కవర్ కు కట్టిన తాడు కట్ చేసిండు, ఎవరన్నా వస్తున్నారా అని అటు ఇటు చూసిండు, డబ్బున కవర్ మీద కన్నాడు, అందిన కాడికి ఆటోలేసుకొని అవతల పడ్డాడు. అగో బోండాలన్నీ దబ్బ దబ్బ ఆటోలకు ఎట్లా చదురుతున్నాడో. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లా తొవ్వ పక్కకు పెట్టిన కొబ్బరి బోండాలు ఎత్తుకపోతుండట ఉత్తమ్ముడు. ఇక పొద్దుగాల దందా నడిపిస్తోళ్ళొచ్చి చూసుడు, నెత్తికి చేతులు పెట్టుడు, ఇదే కథట. హరే ఊకూకే బోండాలు మాయమైతున్నాయి, ఎవరి పని కావచ్చని పక్కకే ఉన్న సీక్రెట్ కెమెరాలో చూస్తే మనోని పనితనం బయటపడ్డది. ఆయనతా ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే దొంగలు ఇట్ల సుతా ఉంటారా అని కామెంట్లు రాసుకొస్తున్నారు చూసినోళ్ళంతా. ఇక ఏరే తన దందా పెట్టిండో లేదంటే ఇంటోలకే తాగుతానికైతే అని తండ్లాడిండో గాని కొనుక్కొని తాగితే పానం నిమ్మలంగా ఉంటది, కొట్టేసి తాగితే కేసు అవుతుందన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చినవే అన్నా.